అమ్మ వానదేవుడు ఇప్పుడిప్పుడే గర్విస్తుండు. మొన్నటిదాకా ఇసుమారు లేకుండా పడ్డ వానలకు డ్యాంల గేట్లన్నీ తెరిచిపెట్టిర్రు. మళ్ళీ ఈ వానలకు ఎన్నిగనం చేపలు పడ్డాయో పట్టుకొచ్చుకుందామంటే అటు గేట్లు మూస్తలేరాయే. ఇక ఇప్పుడే గేట్లన్నీ బంద్ పెట్టేసరికి శ్రీశైలం డ్యాంకు పడవలన్నీ ఎట్లా తవ్వబట్టినాయో చూడుర్రి. ఇదంతా చూస్తుంటే ఏదో పోటీలకు పోతున్నట్టే పోబడుతురు అనిపిస్తుంది. ఓయమ్మనే ఒక్కరా ఇద్దరా గింతమంది తవ్వబట్టి ఒకలనుకోగలు గిట్ల పోతురు పడవ పోటీలు గిటేమన్నా పెట్టిర్రా ఏంది అని అనుకునేరు. పోటీలు కాదేం కాదు, మొన్నటిదాకా ఇరాం లేకుండా వానలు దంచిడిసబెట్టినాయి కదా, ఆ వాన దెబ్బకు దినాం శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచి పెట్టిరన్న ముచ్చట ఏరుకున్నదేనాయే. ఇక ఇప్పుడిప్పుడే జర్ర గర్విచ్చేసరికి గేట్లు మూసేసిర్రు. ఖాతమిగ మొన్నటిదాకా పడ్డ వానలకు చేపలు బగ్గ పడొచ్చు, ఎట్లనో గేట్లు బంద్ చేసిర్రు కాబట్టి వాళ్ళకి పని చెప్పవలసిన టైం వచ్చింది. ఇక ఇది తెలిసి ఆగుతారా ఎవరన్నా అందిన కాడికి వేసుకొచ్చుకుందామని గిట్లా ఒగలనుకోగలు తవ్వబట్టిరు జాలర్లంతా. కానీ నిజంగా ఇది చూస్తుంటే వేటకు కాదు పందానికి పోతున్నట్టే ఉంది. సందే లేదు, మళ్ళీ ఇంతమంది పోతుర్రు, తలా ఓ 10-20 కిలోల చేపలన్నీ వస్తే బాగుండు. అసలే ఇన్నొద్దులు గేట్లు తెరిచి అటు దందా ఇటు నాలుకే సప్పబడ్డట్టు అయింది. ఇక ఇలా మంచిగా అమ్మంగా మిగిలినవి కొన్ని వేయించుకొని కొన్ని పులుసు పెట్టుకొని ఓ పట్టు పట్టవలసిందే అన్న ఊపుతో నెల్లిర్రు అన్నలంతా. ఇక అలా అదృష్టం ఎంత మట్టుకుందో చూడాలి.